Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel. Welcome to our exclusive session of latest patterns regarding SSC. So already one session complete అయింది. I hope you took the notes regarding that. SSCలో మనం రీసెంట్ టైమ్స్లో చేంజ్ అయినటువంటి ప్యాటర్న్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ సెషన్ వాస్ క్లియర్లీ అబౌట్ ఫ్రేజెస్ గురించి డిస్కస్ చేసాం. సో లెట్స్ రివైండ్ ద క్లాస్ అ బిట్. సో ఫ్రేజెస్ ఎన్ని టైప్స్ డిస్కస్ చేసాం? వీ డిస్కస్డ్ 8 టైప్స్. సో మెయిన్గా ప్రైమరీలీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటివి ఓన్లీ 4. వాట్ ఆర్ దోస్? నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అండ్ అనాలు కాకోకుండా ఇంకేం ఫ్రేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం? జెరండ్ ఫ్రేజ్, పార్టిసిపల్ ఫ్రేజ్, కన్ఫ్యూషన్ ఉండేటటువంటివి. అండ్ తర్వాత ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అండ్ వర్బ్ ఫ్రేజ్. దానికి ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వర్ డిస్కస్డ్. దాని గురించి ప్రాక్టీస్ సెషన్ కూడా చేద్దాం. అండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు టుడే సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి కాన్సెప్ట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేసేద్దాం ఈరోజు. ఓకే, ఎస్. ఇక్కడ క్లాసెస్లో మనకి ముఖ్యంగా ఫండమెంటలీ దెర్ ఆర్ 2 clauses, కోఆర్డినేట్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. దీనిలకే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ క్లాస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాస్. నోట్స్ తీసుకోండి. ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ మెయిన్ క్లాస్. 3 రకాలుగా పిలవచ్చు కోఆర్డినేట్ క్లాస్ని. సబార్డినేట్ క్లాస్కి ఇంకొక పేరు డిపెండెంట్ క్లాస్. ఏంటి సార్ ఇవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ క్లాస్. యూ రిమెంబర్ వాట్ ఇస్ ద ఫ్రేజ్? Group of words or a part of sentence without a subject and a verb. The same. Clause is part of sentence with subject and a verb. వాక్యంలో భాగమై ఉండాలా, వాక్యం కాదు. వాక్యంలో భాగమై ఉండాలా అండ్ సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ ఉండే తీరాలి. దాన్ని క్లాజ్ అంట. ఈ క్లాజ్ ఒక ఇండిపెండెంట్గా ఇప్పుడు all the students are sitting in the class. In the class కట్ చేయి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. all the students are sitting కట్ చేయి, all the students sitting మెయిన్ వర్బ్ క్లాజ్ అవుతుంది. మొత్తాన్ని కలిపితే ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ ఆ సెంటెన్స్. సో ఈ క్లాజ్ అనేది ఇండివిజువల్గా ఒక సెంటెన్స్లో కంటే ఒక లెంతీ వన్, అంటే కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే నథింగ్ బట్ విచ్ కంటైన్స్ క్లాజెస్. మెయిన్ క్లాజెస్ మాత్రమే కలిగి ఉండేటటువంటి దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని పిలుస్తారు. అండ్ సబార్డినేట్తో పాటుగా మెయిన్ క్లాజ్ కలిగి ఉండేటటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని పిలుస్తారు. ఆల్రెడీ మన లాంగ్వేజ్ అంటే తెలుగు, కన్నడ దీనిలో కూడా ఉంటుంది. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యం. గుర్తుందా? సో ఆ సెంటెన్సెస్లో క్లాజెస్ కంపల్సరీ. సింపుల్ సెంటెన్స్ అంటే విచ్ కంటైన్స్ అ సింగిల్ సబ్జెక్ట్, సింగిల్ వర్బ్. సింపుల్ సెంటెన్స్ దాని పక్కన పెట్టద్దు. కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్కి ఖచ్చితంగా క్లాజెస్ కావాలంటే మోర్ దాన్ అ క్లాజ్, ఒక క్లాజ్ కంటే ఎక్కువ కావాలి. అలా అవసరమైనప్పుడు ఆ క్లాజెస్ అనేటటువంటివి ఓన్లీ మెయిన్ క్లాజెస్ మాత్రమే ఉన్నాయంటే దానిని కాంపౌండ్ సెంటెన్సెస్ అని, సబార్డినేట్ విత్ మెయిన్ క్లాజ్ ఉందనుకోండి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని పిలుస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. He was a poor man. He helped others. If you look at these are 2 different sentences కదా. ఈ 2 different sentencesని సింపుల్ సెంటెన్సెస్ అని చెప్పి పిలవచ్చు. సబ్జెక్ట్ వర్బ్, సింగిల్ సబ్జెక్ట్ సింగిల్ వర్బ్ ఉండే ఒక సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్, సామాన్య వాక్యము అంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ 2 సెంటెన్సెస్ని కలపాలి అని ట్రై చేస్తున్నాను. కలపడానికి ఐ ఆమ్ యూజింగ్ ఏ కనెక్టింగ్ టర్మ్ బట్, దీన్ని కంజంక్షన్ అంటాం కదా. సో ఇప్పుడు ఇది మొత్తానికి ఒక సెంటెన్స్ అవుతుంది. హీ వాజ్ అ పూర్ మ్యాన్ బట్ హీ హెల్ప్డ్ అదర్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పార్ట్స్ కిందకి స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, అండ్ దిస్ ఈజ్ ఎంటైర్లీ అ కంజంక్షన్ కదా.
ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక వర్బ్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక వర్బ్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ అ క్లాస్ అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ దిస్ వన్ టు కాల్ ఇట్ యాజ్ క్లాస్ కదా. రెండు క్లాజెస్ మనకి తెలుస్తూ ఉన్నాయి. క్లాజ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ అలా సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ ఉంది, పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ కూడా అయి ఉంది కదా. సో ఈ విధంగా మనకి 2 క్లాజెస్ ఉన్నాయి. ఏమని పిలవాలి దీనిని? ఇప్పుడు అబ్జర్వ్, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. I would like to put a question. Which kind of man he was? ఎలాంటి వ్యక్తి అతను? కెన్ యూ ఆన్సర్? ఎస్, హీ వాస్ ఎ పూర్ మ్యాన్. కంప్లీట్గా మీనింగ్ వస్తుందా? ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందా? ఎవరు అతను? అతడు ఒక పూర్ మ్యాన్. కంప్లీట్ సెన్స్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇది ఇంకొక క్లాస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్ లేదా కోఆర్డినేట్, ఇంకొక దాంతో కోఆర్డినేట్ చేసుకుంటుంది, కానీ దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. అలా పేరు పెట్టా. వాట్ డిడ్ హీ డూ టు అదర్స్? అతడు ఇతరులకి ఏం చేశాడు? సే దట్. అతడు ఇతరులకి హెల్ప్ చేశాడు. హీ హెల్ప్డ్ అదర్స్. కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అనొచ్చు. రెండు కూడా మెయిన్ క్లాజెస్. అర్థమవుతుందా? మెయిన్ క్లాస్ అని ఎప్పుడు అంటాము? ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వగలిగినప్పుడు, ఒక కంప్లీట్ సెన్స్ లైక్ సెంటెన్స్ లాగా ఇవ్వగలిగితే దాన్ని ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్ అని పిలుస్తారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎ స్మాల్ చేంజ్ ఐ వుడ్ లైక్ టు డూ. నేను దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. Although he was a poor man, he helped others. Although he was a poor man, he helped others. ఏం జరిగింది ఇక్కడ? ఆల్దో అనే కంజంక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం, బట్ అనే కంజంక్షన్ లేదు. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్. సబ్జెక్టివ్ వర్బ్ ఉంది. ఇక్కడ మనం సెంటెన్స్ ఎండ్ చేస్తున్నాము. ఇది మొత్తం సెంటెన్స్, దీంట్లో 2 క్లాజెస్ ఉన్నాయి. కానీ ఈ క్లాజ్ చదివేటప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఆల్దో నుంచి స్టార్ట్ చేస్తాం. Although he was a poor man, అతడు పూర్ మ్యాన్ అయి ఉన్నప్పటికీ, is it giving complete sense or incomplete sense? అతడు పూర్ మ్యాన్ అయి ఉన్నప్పటికీ ఏంటి? అయి ఉన్నప్పటికీ అతడు ఇతరులకు సహాయం చేశాడు. అంటే ఖచ్చితంగా ఈ క్లాస్కి ఇంకొక క్లాస్ యొక్క సపోర్ట్ అవసరం ఉంది. కాబట్టి నేను దీన్ని ఏమని పిలుస్తున్నాను? ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తాను. లేకపోతే సబార్డినేట్, ఇంకొక క్లాజ్కి సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తాను. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది? వాట్ డిడ్ హీ డూ టు అదర్స్? అతడు ఇతరులకు ఏం చేశాడు? హీ హెల్ప్డ్ అదర్స్. కంప్లీట్ సెన్స్ ఇస్తోంది. సో కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ అ మెయిన్ క్లాస్. బేసిక్ ఫండమెంటల్ క్లాజెస్ ఇవి. ఓకే, మరి దానిలో ఫంక్షన్స్ని బట్టి దానిలోకి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఆప్షన్స్లో ప్లెయిన్గా ఇలానే ఉన్నాయనుకోండి, సో మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, డిఫరెంట్ నేమ్స్ కూడా నీట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ క్లాస్ మోడల్ అయితే అడగలేదు ప్రీవియస్ సెషన్స్, అంటే ప్రీవియస్ పేపర్స్లో అడగలేదు. బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే ఒకవేళ క్లాజ్ హైలైట్ చేసి విచ్ కైండ్ ఆఫ్ క్లాజ్ అని, ఇప్పుడు ఫ్రేజ్ అడిగినోడు క్లాజ్ అడగకపోవడం, అడిగే అవకాశం ఉంది కదా. ఎందుకు మనం రిస్క్ చేయాలా? కాబట్టి వీఆర్ లెర్నింగ్ దీస్. ఇవి ఫండమెంటలీ దీస్. మీకు ఒకవేళ ఆప్షన్స్లో ఇప్పుడు ఇదే చూడండి, 4 ఆప్షన్స్ ఉంటాయి ఎస్ఎస్సికి. ఏం చెప్పాడంటే సబార్డినేట్ క్లాజ్ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్లాజ్ హైలైట్ చేసి ఆల్దో హీ వాజ్ అ పూర్ మ్యాన్. సబార్డినేట్ క్లాజ్ అని ఒకటి ఇచ్చాడు. 2, 3, 4 చూద్దామా? ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మెయిన్ క్లాజు, కోఆర్డినేట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజ్ అని ఇచ్చాడు. అర్థమవుతుంది కదా మీకు? ఇమీడియట్లీ ఆన్సర్ ఈస్ సబార్డినేట్ క్లాజ్. అట్లా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొద్దిగా డెప్త్కి వెళ్తే ముఖ్యంగా మనకి 3 టైప్స్ ఆఫ్ క్లాజెస్ మనకి నోటీస్లోకి వస్తాయి. ఏంటి సార్? నౌన్ క్లాస్, adjective clause, adverb clause. నేను మీకు నీట్గా ఈజీగా షార్ట్ కట్స్ గుడ్డి గుర్తులతో నేర్పిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉన్నటువంటి భాగాన్ని క్లాజ్ అన్నాం.
నౌన్ క్లాజ్ అంటే ఏంటి? ఇప్పుడు నౌన్ ఉందా, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ అ ప్లేస్ ఆర్ అ థింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లాజ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉండే భాగం. ఏ సబ్జెక్ట్ వర్బ్ కలిగి ఉండే భాగం నౌన్ యొక్క పొజిషన్ని ఆక్యుపై చేయగలదో దాన్నే నౌన్ క్లాజ్ అంటాం. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రేజెస్ తీసుకొని వచ్చాను అనుకోండి, రెండు మిక్సప్ అయి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫ్రేజెస్ గురించి మాట్లాడట్లేదు. అదే ఇదే నౌన్ క్లాజ్. ఇప్పుడు చూడండి నేనేమంటానంటే, ఇప్పుడు నౌన్ ఏ పొజిషన్స్ ఆక్యుపై చేస్తుంది? యాజ్ అ సబ్జెక్ట్, యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఇంకా కావాలంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అవునా? చూడండి, వాట్ హీ సెడ్. He is not understood. I don't understand what he said. I hate him for what he said. వర్బ్ ఉంది, వర్బ్ ముందర క్లాజ్ ఉంది. వర్బ్ ఉంది, వర్బ్ ఉంది, వర్బ్ తర్వాత క్లాజ్ ఉంది. ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ తర్వాత క్లాజ్ ఉంది. వర్బ్ ముందర ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లో బేసికలీ ఏమొస్తాయి? నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తాయి. నౌన్ ప్లేస్లో ఏముంది? క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏమిటిని రిప్లేస్ చేస్తోంది? ఒక నౌన్ని రిప్లేస్ చేస్తోంది. ఒక నౌన్ని రిప్లేస్ చేసేటటువంటి క్లాజే నౌన్ క్లాజ్. వర్బ్ తర్వాత వచ్చేటటువంటి ఆ పొజిషన్ ఏం పొజిషన్? ఆబ్జెక్ట్స్ పొజిషన్. ఆబ్జెక్ట్ పొజిషన్లో ఏముంటుంది? బేసికల్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లేస్ని ఏం ఆక్యుపై చేసింది? ఇక్కడ క్లాజ్ ఆక్యుపై చేసింది. ఆ క్లాజ్ ఏమిటిని ఆక్యుపై చేసింది? నౌన్ ఆక్యుపై చేసింది ఆబ్జెక్ట్ ప్లేస్లో. సో కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? నౌన్ క్లాజ్ అనే పిలవాలి. నోట్స్ రాసుకోండి, మళ్ళీ రిపీటెడ్గా వినండి, మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రిపోజిషన్ ఎండింగ్లో ఉంది. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేటటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఏమంటారు? ఏం పొజిషన్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ V4 అని కూడా అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఫర్ తర్వాత ఒక క్లాజ్ వచ్చింది. ఫర్ అనే దాని తర్వాత ఏం రావాలా? నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలా? ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క ప్లేస్ని ఏం ఆక్యుపై చేసింది? క్లాజ్ ఆక్యుపై చేసింది. ఆ క్లాజ్ని ఏమని పిలవాలి అప్పుడు? ఆటోమేటికలీ నౌన్ క్లాజ్. దట్స్ ఇట్. డెప్త్ వద్దు, పైనే తెలుసుకుందాం. క్లారిటీ ఉండాలా, క్లారిటీ మెయింటైన్ చేయాలా. సబ్జెక్ట్ అని ఒక వర్డ్ని అనాలి అంటే వర్బ్ ముందర ఉండాలా? ఆబ్జెక్ట్ అని ఒక వర్డ్ని అనాలి అంటే వర్బ్ తర్వాత ఉండాలా? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ప్రిపోజిషన్ తర్వాత ఉండాలా? ఆ ప్లేస్లో ఏంటి? క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే దాన్ని ఏమని పిలవాలా? నౌన్ క్లాజ్ అని పిలవాలి. రైట్. నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు, సో ఇది అంటే ఇరుకు అవుతుంది కాబట్టి ఎరేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అడ్జెక్టివ్ క్లాజ్ ఆర్ దీనికే ఇంకొక పేరు కూడా పెట్టడం జరిగింది, రిలేటివ్ క్లాజ్. రెండిట్లో ఏ పేరు వచ్చినా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. రెండు వస్తే అడ్జెక్టివ్ క్లాజ్ అని ప్రిఫర్ చేయండి. ఓకే, గుడ్డి గుర్తు, షార్ట్ కట్స్. నోట్స్ తీసుకోండి.
హీ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ వెరీ రిచ్. యాక్చువల్గా హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం అకార్డింగ్ టు గ్రామర్. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి అర్థం చేసుకో, కాన్సెప్ట్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి, ఒక నౌన్ని రిప్రజెంట్ చేస్తాయి. నౌన్ గురించి చెప్పేటటువంటి దాన్ని ఏమంటాము, అడ్జెక్టివ్ అంటాం. అదే అడ్జెక్టివ్ ఒక క్లాస్ రూపంలో ఉంటే ఏమని పిలవాలి, అడ్జెక్టివ్ క్లాస్ అని పిలవాలి. ఇంకోసారి చెప్తా, రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం ఈ 6 వర్డ్స్ని. ఈ ప్రొనౌన్స్ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, అవి డెఫినెట్లీ ఖచ్చితంగా ఒక నౌన్ గురించి రిప్రజెంట్ చేస్తాయి ఆ రిలేటివ్ ప్రొనౌన్స్. మరి ఆ నౌన్ గురించి రిప్రజెంట్ చేసేటటువంటి పదాలను ఏమని పిలుస్తాం, అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఆ అడ్జెక్టివ్ లాగా ఒక క్లాజ్ యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మ్యాన్ ఉన్నాడండి, నౌను. హూ ఈజ్ వెరీ రిచ్ అనేది, హూ అనేది సబ్జెక్టివ్ కేసు, ఈజ్ అనేది వర్బ్. అంటే ఇది ఒక క్లాజ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ క్లాస్ ఎవరి గురించి చెప్తోంది, మ్యాన్, నౌన్ గురించి చెప్తోంది. నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి దాన్ని ఏమని పిలవాలి, అడ్జెక్టివ్ అని పిలవాలి. అడ్జెక్టివ్ అని పిలవాలి. అడ్జెక్టివ్ అని పిలవాలి అంటే అడ్జెక్టివ్కి సంబంధించి ఏముంది, ఇక్కడ క్లాజ్ ఉంది, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంది. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి, అడ్జెక్టివ్ క్లాజ్ అనే పిలవాలి. అర్థమవుతుందో మీకు, సింపుల్. అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు, షార్ట్ కట్స్ ఇవే. ఓకే, హూమ్ we invited. He is the man whom we invited. ఇతడే ఆ మనిషి, మేము ఇన్వైట్ చేసినటువంటి మనిషి. మేము ఇన్వైట్ చేసినటువంటి మనిషి, ఆ మనిషికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ whom we invited. Whom we invited, adjective clause. Whose father is a VIP. He is the man whose father is a VIP. ఇక్కడ హూస్ ఫాదర్ ఈజ్ అ విఐపిలో ఫాదర్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ ఉంది, దానికి క్లాజ్ అని అనాలి. ఇక్కడ ఆ మనిషికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమిస్తుంది, అతడి ఫాదరు విఐపి అనేటటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ క్లాజ్ ఇస్తుంది. ఏమిటికి సంబంధించి, నౌన్కి సంబంధించి. కాబట్టి ఏమని పిలవాలి, అడ్జెక్టివ్ క్లాజ్ అని పిలవాలి. సో దిస్ ఈజ్ ద హౌస్ which is built of stone. విచ్ అనేది ఏమిటి రిప్రజెంట్ చేస్తుంది, హౌస్ని. స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ ఏది, ఇది. సో ఆ హౌస్ అనేది ఏమి, నౌన్. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి క్లాస్, సబ్జెక్ట్ వర్బ్ ఉంది. ఏమని పిలవాలి, అడ్జెక్టివ్ క్లాస్. He set some, one sec. He gave some information what I can't say. What is related to information. ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎన్హాన్స్ చేస్తుండేది ఇది. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో ఈ వాట్తో వచ్చినటువంటి క్లాస్ని కూడా మనము ఏమని తీసుకోవచ్చు, సో హ్యాపీగా అడ్జెక్టివ్ క్లాజ్ అని తీసుకోవచ్చు. ఏమది యూసేజ్ ఆఫ్ దట్లో చెప్పింటాం. ద సేమ్, ద ఓన్లీ, ద వన్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా దట్ వాడాలి అని చెప్పింటాం. దట్ కేమ్ హియర్ ఎస్టర్డే. ఇక్కడ దట్ అనేటటువంటిది బాయ్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఇస్ అ నౌన్. అండ్ దట్తో వచ్చినటువంటి క్లాస్ని కూడా అడ్జెక్టివ్ క్లాజ్ అనొచ్చు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్, షార్ట్ కట్స్. రిలేటివ్ క్లాజ్ ఉంటే రిలేటివ్ క్లాజ్ పెట్టండి, అడ్జెక్టివ్ క్లాజ్ ఉంటే అడ్జెక్టివ్ క్లాజ్ పెట్టండి, రెండు ఉంటే అడ్జెక్టివ్ క్లాజ్ పెట్టండి. ఇన్ ద లాస్ట్ టైప్ ఆఫ్ క్లాజ్, వాట్ ఈస్ దిస్, adverb clause or
ఆర్ అవసరం లేదు, రిలేటివ్ క్లాజ్ ఆల్రెడీ అయిపోయింది. అయ్యా కండిషనల్ క్లాజ్ అని కూడా వస్తుంది. కండిషనల్ క్లాజ్ ఈజ్ స్పెసిఫిక్. ఇఫ్ కానీ అన్లెస్ కానీ వస్తే యూ కెన్ కాల్ ఇట్ అ కండిషనల్ క్లాజ్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ కూడా షార్ట్ కట్స్ రాస్తున్నాను చూసుకోండి. adverb clause which adds information, additional information regarding a verb. వర్బ్కి సంబంధించి నేను మీకు ఈ ఫ్రేజెస్ క్లాస్లో కూడా చెప్పాను. హౌ, వేర్, వెన్, వై. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న డబ్ల్యూహెచ్ఓస్ ఇక్కడ లేవు, ఇక్కడ ఉండేవి అక్కడ లేవు. హూ, హూమ్, హూస్, విచ్, వాట్. హౌ, వేర్, వెన్, వై. అర్థమవుతుందా? సో ఇవి వీటితో వచ్చేదే అడ్వర్బ్ క్లాజ్, అంతే, సింపుల్. ఎగ్జాంపుల్ కూడా నేను ఓవరాల్గా చెప్పేస్తాను చూడండి. ఐ డోంట్ నో, నాకు తెలియదు. వేర్ యు ఆర్ గోయింగ్. I don't know why you are going. I don't know how you are going. I don't know when you are going. Where you are going, how you are going, when you are going, why you are going. అర్థమవుతుందా? అక్కడ హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్తో వచ్చేటివి అడ్జెక్టివ్ క్లాజెస్ ఆర్ రిలేటివ్ క్లాజెస్. హౌ, వేర్, వెన్, వైతో వచ్చేటివి ఆటోమేటికలీ అడ్వర్బ్ క్లాజెస్. ఎందుకు? ఐ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ గోయింగ్. వేర్ అనేది ఏమిటి గురించి చెప్తుంది? గోయింగ్ గురించి, ఆ ప్లేస్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్తోంది, అవునా? సో కాబట్టి ఆటోమేటికలీ అది ఏం క్లాజు? అడ్వర్బ్కి, అంటే వర్బ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అది. సో కాబట్టి ఏం క్లాజ్ అది? అడ్వర్బ్ క్లాజ్. సేమ్ విత్ ద రిమైనింగ్ ఆల్సో. నెక్స్ట్ ఇఫ్ క్లాజెస్ అనేటివి ఆల్రెడీ మనకి ప్రెటీ ఫెమిలియర్. ఇఫ్ యూ రైట్ నీట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ కంప్లీట్ సెన్స్ ఇస్తోంది ఇండిపెండెంట్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇఫ్ యూ రైట్ నీట్లీ, జాగ్రత్తగానండి. ఇఫ్ యూ రైట్ నీట్లీ కండిషనల్ క్లాజ్ ఆర్ అడ్వర్బ్ క్లాజ్. బికాస్ ఇఫ్ యూ రైట్ నీట్లీ, నువ్వు నీట్గా రాసినట్లయితే, రాయడం గురించే చెప్తున్నాం అక్కడ. బట్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ కండిషన్ కాబట్టి దాన్ని ఏమని పిలిచాము? కండిషనల్ క్లాజ్ అని పిలిచాము. లేదు, కండిషనల్ క్లాజ్ లేకపోతే అడ్వర్బ్ క్లాజ్ అని పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫినిషింగ్. ఇప్పుడు నేనేమైతే చెప్పానో లైక్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ ప్లేస్, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, నౌన్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజ్ హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ అయిపోయింది. అడ్వర్బ్ క్లాజ్ హౌ, వేర్, వెన్, వై అయిపోయింది. ఇఫ్ క్లాజ్ వచ్చినా కూడా కండిషనల్ క్లాజ్ ఆర్ అడ్వర్బ్ క్లాజ్ అని చెప్పాను. ఇక్కడ ఒక సబ్టిల్, ఒక సింపుల్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ వచ్చేది అడ్జెక్టివ్ క్లాజ్. హౌ, వేర్, వెన్, వై వచ్చేది అడ్వర్బ్ క్లాజ్. హౌ, వేర్, వెన్, వై కాకుండా, హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ కాకుండా, బికాజ్, సో, ఇలా ఏ కంజంక్షన్స్ వచ్చినా అడ్వర్బ్ క్లాజ్ వేసేసేయండి. He came here because he wanted to do something. Because తో వచ్చిందా క్లాజ్? వచ్చిందా? బికాస్ తో వచ్చిండే క్లాజ్ అంతా అడ్వర్బ్ క్లాజ్. బికాజ్ ఇట్ టెల్స్ అబౌట్ యాక్షన్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏవైతే షార్ట్ కట్స్ చెప్పానో ఫిక్స్డ్, అవి కాకుండా ఏ వచ్చినా అడ్వర్బ్ క్లాజ్ అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ క్లాజెస్. నోట్స్ అంటే రిపీట్ చేసుకోండి, నోట్స్ నీట్గా రాసుకోండి, కన్ఫ్యూషన్స్ ఉండకోకుండా ఉంటాయి. అండ్ రిపీట్ చేయండి, ఎందుకంటే కనుక కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రేజెస్, క్లాజెస్ ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ సెగ్మెంటే. ఓకే, సో కాబట్టి కొద్దిగా కాన్షియస్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ. Yes, our next segment name is, రాసుకోండి, నోట్స్ రాసుకోండి, చాలా బాగుంటుంది ఇది, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్. వాడు హైలైట్ చేస్తాడు ఫ్రేజ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏముంది అని అంటాడు. రకరకాలుగా కొత్తగా ఉంటాయి చూడండి. ఎస్, దీని గురించి కొద్దిగా బ్రీఫింగ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? తెలుగులో అలంకారాలు. అలంకరించడం, డెకరేట్ చేయడం. వై డూ వీ డూ దట్ డెకరేషన్? ఎందుకు చేస్తాం? టు మేక్ ద థింగ్స్ బ్యూటిఫుల్, టు అపియర్ బ్యూటిఫుల్లీ, అవునా కాదు? సో ఆ డెకరేషన్స్, ఆ అలంకారాలు ఇక్కడ లాంగ్వేజ్లో ఎందుకు ఆ పదం వచ్చింది అంటే భాషకి అందాన్ని చేకూర్చేటటువంటి పదాలు, ఎక్స్ప్రెషన్స్, వాటిని అలంకారాలు అంటారు. ఇంకా ఇంగ్లీష్లో వాటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఓకే, చేస్తాయి ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, దే యాడ్ బ్యూటీ టు ద లాంగ్వేజ్. ఇప్పుడు ఆమె తెల్లగా ఉంది, కాంప్లెక్షన్ వైట్ ఉంది.
షీ ఈజ్ ఫెయిర్ ఇన్ కాంప్లెక్షన్. ప్లెయిన్ ఉంది సెంటెన్స్, ఏమి అంటే ఇట్ డజన్ గివ్, ఓకే అర్థం అవుతుంది ఆపోజిట్ పర్సన్కి, బట్ ఐ వుడ్ లైక్ టు సే లైక్ షీ ఈజ్ యాజ్ వైట్ యాజ్ లిల్లీ ఫ్లవర్, లిల్లీ ఫ్లవర్. షీ ఈజ్ యాజ్ వైట్ యాజ్ లిల్లీ. ఆమె ఒక లిల్లీ పువ్వులాగా తెల్లగా ఉంది. హౌ దిస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఇది చెప్పడానికి? షీ ఈజ్ జస్ట్ లైక్ అ ఫెదర్. షీ ఈజ్ యాజ్ డెలికేట్ యాజ్ అ ఫెదర్. ఆమె ఫెదర్ లాగా చాలా డెలికేట్గా ఉంది. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ అ లయన్. అతడు ఎలా ఉన్నాడు, ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు, ఒక సింహం వలె ధైర్యం కలిగి ఉన్నాడు. ఎలా ఉంది ఎక్స్ప్రెషన్, ఎలా ఉంది? ఈజ్ ఇట్ మేకింగ్ సమ్ డిఫరెన్స్ తెలుస్తుందా? హీ ఈజ్ అ వెరీ బ్రేవ్ పర్సన్. చెప్పు, అతడు చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. అబ్బా, అతడు ఒక సింహం లాంటి ధైర్యం కలిగి ఉన్నాడు. ఎలా ఉంది? వీటినే ఏమంటారు, దీనిలోని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అంటే అన్నీ కాదు, ఒక్కదాన్నే తీసుకొని చెప్పాను నేను. సో ఇప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్తో సహా చెప్తా, నీట్గా రాసుకోండి, ఎక్కువ డెప్త్ కాదు, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రిపీట్ చేసుకుంటూ ఉండాలి. యూనో రిపిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేదంటే ఎగిరిపోతాయి. 100% చెప్తున్నాను. ఎగ్జామ్స్ వెరీ నియర్ బై ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గానే చెప్తున్నాను, ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వట్లేదు. బట్ రిపీట్ చేయండి క్లాస్, 100% మీకు న్యాయం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. Number 1, simile. Shortcuts. Hint అన్నమాట. Simile is a figure of speech which indicates comparison but definitely contains as and like. అంతే, షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమిలి అంటే ఉపమాలంకారం అనుకుంటుంది. అలంకారాలు, ఉపమాలంకారం, ఉపమేయ అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి, నాకు గుర్తుండేది చెప్తాను అట్లా. సో సిమిలి అనేది ఏంటి అంటే కంపారిజన్కి ఉపయోగిస్తారు. కానీ కంపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది, యాజ్ అండ్ యాజ్ లేదా లైక్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పా, షీ ఈజ్ యాజ్ యాజ్ డెలికేట్ యాజ్ అ ఫెదర్, హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ అ లయన్, హీ ఈజ్ జస్ట్ లైక్ అ లయన్, షీ ఈజ్ జస్ట్ లైక్ అ ఫెదర్, హీ ఈజ్ యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. ఇవి ఫిక్స్డ్ ఫ్రేజెస్ అనమాట. సో అట్లా యాజ్ లైక్ ఫిక్స్డ్, సిమిలి అయిపోయింది. నెంబర్ 1 నోట్స్ రాసుకుంటానండి. మెటాఫర్, హింట్ ఫ్రేజ్, కంపేరింగ్, వితౌట్, ఇక్కడ కూడా కంపారిజన్ జరుగుతుంది, బట్ యూ డోంట్ యూజ్ యాజ్ అండ్ లైక్. లేకుండా డైరెక్ట్ అన్నమాట. షీ ఈజ్ అ ఫెదర్, హీ ఈజ్ అ లయన్, షీ ఈజ్ కుకుంబర్. అర్థమవుతుందా మీకు? అట్లా కంపారిజన్ జరుగుతోంది. అతడు ఎవరు? అతడు ఒక సింహం లాంటి వాడు. లైక్ అ లయన్ ఈజ్ సిమిలి. హీ ఈజ్ అ లయన్ అమాంగ్ అవర్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్లో వాడొక సింహం. వాడు ఒక మనిషి కాదు, వాడు ఒక సింహం. ఏం, దీన్ని మెటాఫర్ అంటారు. ఓకే, కంపారిజన్లో 2 రకాలు. కంపేర్ చేసేటటువంటి పదాలు యాజ్ అండ్ యాజ్ లైక్ వాడితే సిమిలి, వాడకుండా డైరెక్ట్ కంపారిజన్ యూజ్ చేస్తే దాన్ని మెటాఫర్ అంటారు. Personification.
Hint phrase, non-humans acting as humans. అర్థమవుతుంది మీకు. The sun smiled at us. అర్థమవుతుంది మీకు. నాన్ లివింగ్, నాన్ హ్యూమన్ అండ్ smiled. Generally smiled, this is a word which is used for humans. He smiled, she smiled, my grandfather smiled, my mother smiled. Kada. Can you use that smile to non-living? That chair is smiling, that fan is smiling. Can you use that? But to give that sense of feeling, and sun seems so happy. It seems like that sun is looking at us and smiling at us. It is apparently like that. ఎట్లా అనిపిస్తుంది? అలా నాన్ హ్యూమన్స్ని హ్యూమనైజ్ చేయడం అన్నమాట. అంటే క్లియర్గా నాన్ హ్యూమన్ అయితే క్లియర్గా తెలుస్తుంది, దానికి ఒక హ్యూమన్ యాక్టివిటీని అట్రిబ్యూట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఫ్యాన్ seems irritated. ఏం జరిగింది అక్కడ? ఫ్యాన్ ఏదో సౌండ్స్ చేస్తుంది, నాకు తెలిసి ఆ ఫ్యాన్కి ఏమో కోపం వచ్చినట్లుంది. డస్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్లీ జరుగుతుంది అలా. బట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ దట్ ఏంటి, దానికి అలా కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తుంది అని నాన్ హ్యూమన్ అయినటువంటి ఫ్యాన్ని ఇరిటేటెడ్ అనేటటువంటి హ్యూమన్ యాక్టివిటీని అట్రిబ్యూట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ personification. Hyperbole. What is that? Hyperbole. Hyper itself indicates excess. ఎక్కువ అని అర్థం వస్తుంది. తెలుగులో దీన్ని అతిశయోక్తి అంటారు. ఓకే, తెలుగులో చెప్తాను చూడండి. అంటే ఎగ్జాజరేషన్, ఎగ్జాజరేటింగ్ ద సిచ్యువేషన్ ఉండేటటువంటి దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడం. అంటే నాట్ ఇన్ జనరల్, అంటే వాడు ఎక్కువ తింటున్నాడు, మామూలు తింటున్నాడు కానీ ఎక్కువ తింటున్నాడు, వాడు పరిగెత్తున్నాడు ఎక్కువ అట్లా కాదు. ఎగ్జాజరేటింగ్ ద సిచ్యువేషన్ అంటే నాట్ ఇన్ దాట్ నెగిటివ్ సెన్స్. ఒక విషయాన్ని అలా జరగదు కానీ ఎంఫసిస్ పర్పస్. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ టోల్డ్ యూ అ మిలియన్ టైమ్స్. నేను నీకు 1,00,000 సార్లు చెప్పిన అలా చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండొద్దు, సంథింగ్ లైక్ దట్. బట్ డిడ్ ఐ రియలీ సే అ మిలియన్ టైమ్స్? నిజంగా నేను 1,00,000 సార్లు 10,00,000 సార్లు చెప్పాను? చెప్పలే. ఎంఫసిస్. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం వల్ల వినేటటువంటి వానికి ఆ ఎంఫసిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎంత కోపం ఉందంటే ఆ కొండని పిండి చేసేంత కోపం ఉంది నాకు. ఐఎమ్ దట్ యాంగ్రీ, ఐఎమ్ సో యాంగ్రీ దట్ ఐ కెన్ బ్రేక్ దట్ మౌంటైన్. ఇట్ ఇండికేట్స్ ఎంఫసిస్. షీ ఈజ్ క్రయింగ్ అ ఓషన్ ఆఫ్ టియర్స్. ఆమె ఏడుస్తుంది, ఒక మహాసముద్రం అంత కన్నీళ్ళు వస్తున్నాయి ఆమెకి, ఎక్కువ ఏడుస్తుంది. ఆ ఎక్స్ప్రెషను ఎగ్జాజరేట్ చేస్తామన్నమాట. చేసినప్పుడు ఏమవుతుంది, వినేవాడికి ఓ మై గాడ్ అంతనా అనే ఒక ఫీలింగ్ కలగడానికే ఈ హైపర్బోలే అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తామన్నమాట. ఐఎమ్ సో థర్స్టీ దట్ ఐ కెన్ డ్రింక్ అ ఓషన్ ఆఫ్ వాటర్, అ సీ ఆఫ్ వాటర్. నాకు చాలా దప్పికేస్తుంది, ఆ సీలో ఉండే వాటర్ అంతా తాగేస్తా, అంత దప్పికేస్తుంది. రియల్గా డూ ఐ డూ దట్? నో వే. బట్ ఇట్ మీన్స్ దట్.
రిపీటింగ్ ద ఇనీషియల్ సౌండ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అమ్యూజింగ్ కైండ్. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. తెలుగులో వీటిని తెలుగులో కాదు ఇంగ్లీష్లోనే టంగ్ ట్విస్టర్స్ అంట. ఇప్పుడని చెప్పేటప్పుడు తెలుగులో అయితే 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు ఇలా అలా ఇనీషియల్ సౌండ్స్ని రిపీట్ చేయడం. ఐ వుడ్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇది చదివే అంటే రాసిన తర్వాత పూర్తిగా చదవండి. The initial sound. She sells seashells by the seashore. She sells seashells by the seashore. సెంటెన్స్ అంతా చూడండి. ఇనీషియల్ సౌండ్స్ రిపీట్ అవుతున్నాయా? ఇలా టంగ్ ట్విస్టర్స్ అంతే. సో జస్ట్ అక్కడ యు ఆర్ గెటింగ్ ద సౌండ్ రిపీటెడ్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఫన్. వినడానికి చెప్పడానికి చాలా బాగుంటుంది. వీటిని అల్లిటరేషన్ అంటాం. నెక్స్ట్ అనాఫోరా. చూడండి కాన్సెప్ట్ అయిపోయే లోపల ఫుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. బట్ రిపీట్ ద క్లాస్, రిపీట్ ద క్లాస్, రిపీట్ ద క్లాస్. రిపీటింగ్ ద beginning, repeating the beginning phrase or clause. Beginning repeat అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. I want peace, I want freedom. రిపిటేషన్ ఆఫ్ క్లాజ్ రిపీట్ అవుతుంది. ఐ వాంట్ పీస్ అక్కడ సెమీకోలన్ పెట్టాలంటే అండ్ ఐ వాంట్ పీస్ అండ్ ఐ వాంట్ ఫ్రీడమ్. అలా రిపీటెడ్ ఎక్స్ప్రెషన్స్ అంటే సౌండ్ కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సౌండ్స్ అయితే అలిటరేషన్, ఫ్రేజెస్ ఆఫ్ క్లాజెస్ అయితే యు కాల్ ఇట్ as anaphora. She likes flowers. She likes pets. Got this? She likes flowers and even she likes pets. అర్థమవుతుంది కదా? రిపిటేషన్ ఆఫ్ ద బిగినింగ్స్. ఇది అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్. వాట్ ఈస్ దిస్? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఆక్సిమోరాన్ అంటే contrast words together. ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అ ఫ్రేజ్, సెంటెన్స్ లాగా ఉండదు. ఇది మీకు అర్థమవుతుంది చూడండి. నేనేమంటానంటే సెంటెన్స్ అవసరం లేదు. లుకింగ్ అట్ దట్ బిటర్ స్వీట్ మెమరీస్. అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. బిటర్ చేదు, స్వీట్ తీపి, రెండు కాంట్రాస్ట్ ఐడియాస్, రెండు వర్డ్స్ కలిపి వాడ. లివింగ్ డెత్. లివింగ్ బ్రతకడం, డెత్ చనిపోవడం, రెండు కలిపి వాడ. అర్థమవుతుందా మీకు? పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. ఎలా పర్ఫెక్ట్? పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ ఆపోజిట్, పర్ఫెక్ట్ ఆపోజిట్. ఐ మీన్ దే బోత్ ఆర్ యాంటనిమ్స్. ఇలా టూ కాంట్రాస్ట్ వర్డ్స్ని యూ బ్రింగ్ టుగెదర్, యూ కాల్ ఇట్ యాస్ ఆక్సిమోరాన్. నెక్స్ట్ పారాడాక్స్.
కాంట్రాడిక్టింగ్, ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. కాంట్రాడిక్టింగ్ ఐడియాస్ టుగెదర్. ఇక్కడ సేమ్ ఆపోజిట్ సెన్సే ఉంటుంది, వర్డ్స్ కాదు, ఒక ఫ్రేజ్ ఆ క్లాస్ ఫామ్ అవుతుంది, బట్ హైలీ ఇంపాసిబుల్, ఇది అది అయ్యే ఛాన్సే లేదు, బట్ వీ యూజ్ దెమ్ టుగెదర్. ఇక్కడ చూడండి, లెస్ ఈజ్ మోర్. యా, సో యూ నీడ్ నాట్ టు గివ్ మీ మోర్, వాట్ ఎవర్ యూ గివ్, ఈవెన్ లెస్, తక్కువ ఇచ్చినా అది నాకు ఎక్కువే. తక్కువ ఇవ్వడం అంటే తక్కువే, ఎక్కువ అంటే ఎక్కువే, కానీ నేనేం ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నాకు తక్కువైనా ఎక్కువే అంటున్నాను. జస్ట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, తక్కువైనా ఎక్కువే, తక్కువ వేరే ఎక్కువ వేరే, కాంట్రాడిక్టింగ్ ఐడియాస్ రెండు కలిపి వాడుతున్నాను. In this area, small tree seems big. Small వేరే, బిగ్ వేరే. Small tree seems big. చిన్న చెట్టే పెద్ద చెట్టు, పెద్ద చెట్టు పెద్దదే, చిన్న చెట్టు చిన్నదే, చిన్నదే పెద్దది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇలా కాంట్రాడిక్టింగ్ ఐడియాస్ని సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తే పారాడాక్స్. ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఐరోనీ. ఐరనీ అంటే దెర్ ఈజ్ నో వే ఆఫ్ హ్యాపెనింగ్ దేర్, అంటే మనం అనుకునే విధంగా అక్కడ జరగదు. మనకి ఒక ఆల్రెడీ ఫిక్స్డ్ నోషన్, ఒక ఐడియా ఉంటుంది ఆ కాంటెక్స్ట్లో, అది కాకుండా ఇంకొకటి జరగడమే ఐరానికల్ స్టేట్మెంట్స్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, టీచర్స్కి టెట్ పెడుతున్నారంట, అబౌట్ టు టెట్ పెడితే దాంట్లో క్వాలిఫై అయితేనే కంటిన్యూ, లేదంటే రెసిగ్నేషన్ అని చెప్పారు. వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్ సెకండరీ. సో ఇప్పుడు టీచర్ ఏం జరిగింది, ద టీచర్ అనే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, లెర్న్డ్ అండ్ నాలెడ్జ్డ్ కదా. ఎగ్జామ్ రాశారు, ఏం జరిగింది, దే ఫెయిల్డ్ ది ఎగ్జామ్. అర్థమవుతుందా మీకు? అసలు వాట్ ఈస్ ద ఐడియా హియర్? టీచర్ అట్ ఎనీ కాస్ట్ హ్యాస్ టు పాస్ ద ఎగ్జామ్, అవునా? వాట్ హ్యాపెండ్ హియర్? అనకండి అది ఏం జరిగింది ఇక్కడ, ఫెయిల్డ్ ద ఎగ్జామ్. అర్థమవుతుందా? సో కాంట్రాస్ట్ ఐడియాస్, హింట్ ఫ్రేజ్ ఏం లేదు. హ్యాపెనింగ్ which isn't expected. మనం ఎక్స్పెక్ట్ చేసినది జరగకపోతే ఐరానికల్ స్టేట్మెంట్. టీచర్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, ఈజ్ ఇట్ పాసిబుల్? మనకేంటి, ఒక నోషన్, ఒక ఐడియా ఏంటి, ఫెయిల్ గారు, పాస్ అవుతారు, కానీ ఫెయిల్ అయ్యారు. ద ఫైర్ స్టేషన్ బర్న్ట్ డౌన్. వాట్ ఈస్ ద ఐడియా? ఫైర్ స్టేషన్ ఏం చేస్తుంది, నిప్పుని ఆర్పుతుంది, కానీ ఏం జరిగింది, ఆ ఫైర్ స్టేషనే బర్న్ అయిపోయింది, మొత్తం ఫైర్ స్టేషనే ఎగిరిపోయిందంట. ఇంకా ద ప్లంబర్స్ హౌస్ ఈజ్ లీకింగ్. హౌ అమ్యూజింగ్ ఇట్ ఈస్. ప్లంబర్ ఏం చేస్తాడు, లీక్ అయ్యే వాటిని సెట్ చేస్తాడు, ప్లంబర్ వాళ్ళ హౌసే లీక్ అవుతుందంట. ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాళ్ళ హౌస్ పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ జరుగుతుండేది ఏంటి, వాడి హౌసే లీక్ అవుతుంది. ఇలా ఎక్స్పెక్ట్ చేసినది జరగకపోవడం, అనుకున్నదొక్కటి అయినదొక్కటి, అవి ఐరానికల్ స్టేట్మెంట్స్ అంట. యూఫమిజం అడుగుతూ ఉంటాడండి అప్పుడప్పుడు. యూఫమిజం అంటే సాఫ్ట్ ఆర్ మైల్డ్ టర్మ్స్ ఫర్ హ్యాష్ టర్మ్స్. అంటే టర్మ్స్ మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని డెరోగేటరీ, అఫెన్సివ్, లేకపోతే రఫ్, హ్యాష్ అంట, దాంట్లోని కొన్ని మైల్డ్ టర్మ్స్తో రిప్లేస్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డైడ్, చనిపోయాడు, దిస్ ఇస్ నాట్ యూఫమిజం. హీ పాస్డ్ అవే, ఏం జరిగింది అక్కడ, అతడు పాస్డ్ అవే, స్వర్గస్థులు, మనమైతే స్వర్గస్థులు అయ్యారు అని అంట. దాన్ని ఏమంటారు, యూఫమిజం అంట.
డిజేబుల్డ్, స్పెషలీ ఏబుల్డ్ ఈజ్ యుఫమిజం. స్పెషలీ ఏబుల్డ్ అర్థమవుతుందా మీకు? ఇట్స్ అ టఫ్ టర్మ్, ఇట్స్ అ సాఫ్ట్ టర్మ్, మైల్డ్ టర్మ్. ఆమె అన్ఎంప్లాయిడ్, ఆమెకు ఎంప్లాయ్మెంట్ లేదు, వద్దు. ఆమె షీ ఈస్ బిట్వీన్ జాబ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. షీ ఈస్ బిట్వీన్ జాబ్స్ అంటే ఈ జాబ్ పోయింది, ఇంకో జాబ్ వస్తుంది, మధ్యలో ఉంది ఆమె. దిస్ ఇస్ బెటర్ టర్మ్. అంటే హార్డ్ కాకుండా ఇతరులు మనం సాఫ్ట్ టర్మ్స్ యూజ్ చేయడాన్ని యుఫమిజం అంటాం. నెక్స్ట్ వన్, ఒనోమాటోపియా. ఇది కూడా అడిగాడు రీసెంట్ టైమ్స్లో మన శ్రీధర్స్ పేపర్స్లో. ఈ టర్మ్ కూడా వచ్చి ఒనోమాటోపియా. ఏం లేదు, సౌండ్స్ యాక్టింగ్ యాజ్ వర్డ్స్. అంటే ఆ వస్తువు కానీ ఆ మనిషి కానీ చేసేటటువంటి సౌండ్స్ని పదాలుగా కన్వర్ట్ చేయడం. ద బీ ఈజ్ బజ్జింగ్, cat says meow, the bell jingles. Jingle bell అంటారు కదా, jingles. They are murmuring. అర్థమవుతుందా? సౌండ్స్ని వర్డ్స్గా కన్వర్ట్ చేయడాన్ని ఒనోమాటోపియా అంట. అర్థమవుతుందా ఒనోమాటోపియా అంటే? ఎస్. నెక్స్ట్ 12th వన్, మెటోనమీ. మెటోనమీ word representing the actual one. ఒక వర్డ్ యూజ్ చేస్తాం, ఆ వర్డ్ డైరెక్ట్ మీనింగ్ కాదు, దాని బ్యాక్ సైడ్ టోటల్ పార్ట్ని, అంటే పార్ట్ అనకూడదు, సో టోటల్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఏమంటానంటే హాలీవుడ్ produces the movie, produces a lot of movies. అర్థమవుతుందా? ఇక్కడ నేనేమంటున్నాను, హాలీవుడ్ అనే వర్డ్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? యాక్చువల్ వన్ అంటే ఏంటి? హాలీవుడ్ అంటే హాలీవుడ్ ప్రొడ్యూస్ చేస్తుందా? దాంట్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ లేదా ఫిల్మ్ మేకర్స్. ప్రొడ్యూసర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ మూవీస్ అని నేను చెప్పచ్చు, కానీ జస్ట్ టు అంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసి దాని బదులుగా అది రిప్రజెంట్ చేసేటటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూడండి, ద క్రౌన్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ అస్. మన యొక్క ఫ్యూచర్ని క్రౌన్ డిసైడ్ చేస్తుంది. క్రౌన్ అంటే కిరీటం డిసైడ్ చేస్తుంది. కిరీటం అంటే కన్నా అక్కడ క్రోన్ అంటే కన్నా క్రోన్ డజంట్ గివ్ ద డైరెక్షన్స్. ఈ క్రౌన్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ద కింగ్ ఆర్ క్వీన్. అర్థమవుతుందా? ఇది మెటోనమీ. ఒక దానికి ఇంకొక వర్డ్ రిప్రజెంట్ చేయడం, టోటల్ బాడీని, టోటల్ యాక్చువల్ వన్ని ఇంకొక వర్డ్తో రిప్రజెంట్ చేయడం. సైనెక్డోకీ. I think this is 13th one. Synecdoche దాని ప్రొనౌన్సియేషన్ అది. Synecdoche అంటే ఏం లేదు, a body part represent I mean part of something, not body, part of something representing the entire body. చూడండి, all the hands
ఆన్ ద డెక్. డెక్ అంటే లైక్ యూనో షిప్లోకి. ఇక్కడ అన్ని హ్యాండ్స్ డెక్లోకి వచ్చేసాయి అంటే అందరూ ఎక్కేశారు. ఇక్కడ హ్యాండ్స్ అంటే కన్నా బాడీ పార్ట్స్. ఇక్కడ హ్యాండ్స్ ఎవరు? ప్యాసింజర్స్. A few wheels parked in front of our house. ఇక్కడ ఫ్యూ వీల్స్, దీన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి మెటానమీతో. మెటానమీ వేరే, ఇక్కడ పార్ట్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు. ఇప్పుడు క్రోన్ అనేది బాడీలో పార్ట్ అన్నట్టు కాదు, అక్కడ క్రోన్ రిప్రజెంట్ చేస్తుంది కింగ్ క్వీన్. కానీ ఇక్కడ మనం ఏ పార్ట్ రిప్రజెంట్ చేస్తామో ఆ పార్ట్కి సంబంధించిన బాడీనే తీసుకుంటాం, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ వీల్స్ ఇండికేట్ వెహికల్స్. Wheel is a part of vehicle and vehicle is represented by the word wheels, a part of the vehicle. అట్లా ఇక్కడ మా హౌస్ ముందర కొన్ని వీల్స్ స్టాండ్ అయినాయి అని చెప్తున్నాడు. అక్కడ వీల్స్ ఇండికేట్ వెహికల్స్ అంట. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అల్యూషన్. ALLUSION. అల్యూడ్ అంటే రెఫర్ చేయడం అన్నమాట. ఇక్కడ ఫేమస్ పర్సన్స్ ఆఫ్ ప్లేసెస్ని ఒక కాంటెక్స్లోకి లింక్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ ఫైనలీ మెట్ హిస్ వాటర్లూ. ఇది యాక్చువల్గా ఇడియం. టు మీట్ వాటర్లూ అనేది ఇడియం అన్నమాట. ఇక్కడ టు మీట్ వాటర్లూ అనేది ఏంటి? It's a name of a place where Napoleon got defeated. Napoleon అనేటటువంటి warrior, so he's a famous warrior and he conquered so many places, but finally he met his defeat at Waterloo. అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఆర్ అ ప్లేస్ ని ఒక సెంటెన్స్లో మనం తీసుకొని అల్యూడ్ రెఫర్ చేయడం అన్నమాట. దాన్ని ఏమంటారు? అల్యూషన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. She has Achilles heel. ఇది కూడా ఇడియమే. అకిలీస్ హీల్. అకిలీస్ ఈజ్ అ ఫేమస్ క్యారెక్టర్ ఇన్ గ్రీక్ మైథాలజీస్. అకిలీస్కి హీల్ పార్ట్లో వీక్నెస్ ఉంటుంది. ఆమెకి అకిలీస్ హీల్ ఉంది అంటే ఆమెకు ఒక వీక్నెస్ ఉంది అనేదాన్ని నేను ఒక ఫేమస్ పర్సనాలిటీతో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఈజ్ ఏ రోమియో ఇన్ అవర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీ ఏంటి? రోమియో అండ్ జూలియట్. ఎవ్రీబడి నోస్ దీస్ నేమ్స్. సో అలాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీతో అతన్ని కంపేర్ చేస్తున్నాను. అర్థమైంది? ఆ ఫేమస్ పర్సనాలిటీ ఆ ప్లేస్ అనేది ఇంపార్టెంట్. కంపారిజనే, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దండి. మెటాఫరు సిమిలీ అక్కడికి వెళ్ళొద్దండి. సో ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీ ఆర్ ప్లేస్తో కంపేర్ చేస్తే దాన్ని అల్యూషన్ అంట. సో ఈ విధంగా we discussed all the types of figures of speech. అన్ని రివైజ్ చేసుకోండి. క్లాస్ ఈరోజు కొద్దిగా లెంత్ అయినా జరిగింది. రివైజ్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి, ప్రతి ఒక్కదానికి నోట్స్ రాసుకోండి. రిపీట్ రివైజ్ చేస్తూనే ఉండండి, గుర్తుకుంటాయి. నెక్స్ట్ సెషన్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్సెస్ నేర్పిస్తాను. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం. ఓకే గైస్? సో అదనమాట విషయము. అన్నీ అర్థమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్నీ కూడా నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి, రిపీట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Signing off, yours, RK.